హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ వంకాయ తందూరి పచ్చడి. ఎప్పుడూ తినని వాళ్ళు ఈ పచ్చడి నచ్చకపోవచ్చు, కానీ ఇలా కూడా డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ టేస్ట్ అంతే. రెగ్యులర్గా చేసి తింటే దీని టేస్ట్ తెలుస్తుంది. కొన్ని రెసిపీస్ యొక్క రుచి మొదటిసారి తెలియదు, తినగా తినగా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇది కూడా. మరి ఈ వంకాయ తందూరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, తాజా అయిన వంకాయ, పెద్ద సైజు వంకాయ ఒకటి తీసుకోవాలి. తీసుకొని బాగా కడిగేసి గుడ్డతో తుడుచుకొని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఇలా కత్తితో ఘాటు పెట్టుకొని చూసుకోవాలి. పురుగు పుచ్చు ఏమైనా ఉంటే ఇదిగోండి, నీట్గా ఉంది. వంకాయ చాలా ఫ్రెష్గా ఉంది, పురుగులు కూడా ఏమి లేవు, పుచ్చులు లేవు. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత టమాటాకు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ పొయ్యి మీద కాల్చేద్దాము. చూపిస్తాను మీకు. ఇదిగోండి, పెద్ద వంకాయ కదా, లోపల నుంచి కాలాలి కాబట్టి కొంచెం మంట అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కాలిపోతుంది కానీ లోపలైతే ఉడకదనమాట. అలాగని సిమ్లో పెట్టారంటే మీకు ఉదయం మొదలు పెట్టారంటే సాయంత్రం కానీ అవ్వదు. కాబట్టి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. చూడండి, నేను ఘాటు పెట్టాను కదా, అక్కడ నుంచి ఎలా వస్తుందో ఆవిరి, కుక్కర్కి ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇదిగోండి, వంకాయ అయితే పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి మిగతావి కూడా అలాగే కాల్చుకోవాలి. వీడియో చివరి వరకు చూస్తే నేను ఏమేమి వేస్తున్నానో తెలుస్తుంది. టమాటా కూడా పూర్తిగా కాల్చుకోవాలి. ఇదిగోండి, టమాటా కాల్చాను. అలాగే పచ్చిమిరపకాయలు కాల్చాలి. మరి మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కాలుస్తున్నాను. ఆయిల్ అనేది వంకాయకి టమాటాకి మాత్రమే పెట్టానండి, మిగతా వాటికి ఆయిల్ పెట్టలేదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కాల్చాను. అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ కాల్చుకున్నాం కదా. ఇప్పుడు పక్కన నీళ్ళు పెట్టుకొని తడి చేసుకుంటూ ఈ వంకాయని తొక్కని తీయాలి. ఇలా అయితే బాగా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా అలాగే తొక్క తీసేయాలన్నమాట. అంటే ఉల్లిపాయ, టమాటా, మిరపకాయలకి వెల్లుల్లిపాయలకి అవసరం లేదు. ఇదిగోండి, టమాటా తీస్తున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. మిరపకాయలు, వెల్లుల్లిపాయలు మరి ఎక్కువగా కాల్చక్కర్లేదండి. వీటికంటే తొక్క తీస్తాం కాబట్టి నల్లగా కాల్చుకోవాలి. లోపల నుండి బాగా కాలేలాగా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోనికి ఏమేమి కాల్చామో అన్నీ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా, ఉల్లిపాయలు. వంకాయ అయితే వేయకూడదండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అవి మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కాల్చిన వంకాయని ఒక గిన్నెలోనికి మొత్తం అంతా, ఇదిగోండి ఎంత బాగా కాలిందో. ఇలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇలా వంకాయ అంతా ఒక గిన్నెలోనికి తీసుకొని బాగా చేతితో కలపాలన్నమాట. మెత్తగా మెదపాలి. చూడండి ఎంత బాగా కాలిందో. ఈ కాడ పక్కన పడేసి ఈ పచ్చడి, ఈ వంకాయని మాత్రమే ఇలా చేతితో మెదపాలన్నమాట. ఇది వచ్చేసారా, ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీ చేసాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలి కారం అదిను. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసాను, ఇది కూడా వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. నేను ఏమేమి పెట్టానో మొత్తం అన్నీ కూడా ఇందులో సరిపోయండి, కరెక్ట్గా అలా సరిపోయాయి. ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకుంటున్నాను. ఉప్పు, పులుపు ఏమేమి మిక్స్ చేశానో అవన్నీ కూడా అలాగే పట్టేయండి. అలాగే చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఏమేమి వేయాలో చూద్దాము.
ఆయిల్ కాగిందండి. ఇందులో ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, శనగపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ఆ పోపు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పోపు కూడా మొత్తం అంతా కలిపేయాలి. అంతేనండి, వంకాయ తందూరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.